Good morning guys, welcome back to another vlog. Starting the day with Lassi. Jaipur vlog ఇది బేసికల్లీ. నెక్స్ట్ ఎటు పోతాం ఏంది అనేది పోతూ చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈడో టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ వెళ్ళేసి వేరే ప్లేసెస్ చూద్దాం. ఇవో సేమ్ అవుట్ఫిట్స్. సో ఆ టెంపుల్ చూసేసుకున్నాం, శ్రీకృష్ణ టెంపుల్ అది. ఇప్పుడు టెంపుల్ నుంచి ద వెరీ ఫేమస్ జైపూర్ సిటీ ప్యాలెస్. ఇది ద ప్యాలెస్ స్కూల్, అంటే ఇది ఇటు సిటీ ప్యాలెస్, ఇక్కడనే స్కూల్ ఉంది. నైస్, ప్యాలెస్లో చదువుకుంటారు అనమాట ఇక్కడ పిల్లలు. మనం ఇటు పోవాలి ఇప్పుడు. దీంట్లో ఇంకా ఇప్పుడున్న రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఆర్ లివింగ్ ఇన్ దిస్ బిల్డింగ్. దిస్ ఇస్ అ 7-story బిల్డింగ్ అండ్ ఇటు ప్యాలెస్. అయితే ఇది సిటీ ప్యాలెస్. ఇది ఎటు 4 sides నుంచి పోయినా అని సేమ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పోతున్నాం. అయితే ఈ వెనక కనిపిస్తుంది, దీని పేరు చంద్రమహల్ అంట. ఇది బేసికలీ ఎంటర్టైన్మెంట్ ఏరియా, అంటే డాన్సింగ్, సింగింగ్ ఈవెంట్స్ అవుతాయి కదా. రాణుల గిట్ట పైన నుంచి నిలబడి చూస్తే కింద ఏం ఈవెంట్స్ అవుతున్నాయి దర్బార్లా అవి తెలుస్తాయి బేసిక్. అండ్ ఈ ఒక్కో డోర్కి ఒక్కో డిజైన్ ఉంది. దే బేసికలీ ఇండికేట్ సీజన్స్. పికాక్ అంటే మాన్సూన్, ఇది అంటే సమ్మర్, అట్లే 4 doors ఉన్నాయి, 4 seasons అంట. బట్ ఇది ఫొటోస్లో ఎట్లయితే చూస్తామో ఇన్ రియల్ కూడా అట్లనే ఉంది. బ్యూటిఫుల్ సిటీ. ఏ ఫ్రేమ్ దగ్గర నిలబడ్డా కానీ మంచి మంచి ఫోటోలు వస్తాయి. దీని ఆర్కిటెక్చర్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉంది. ఈ ఎలిఫెంట్స్ కానీ, ఇది మొత్తం మార్బుల్ అనుకుంటా. అయితే ఇటు నుంచి ఇటు వస్తే ఏదో ముబారక్ మహల్ అని ఉంది. ఇది గెస్ట్ కోసం గెస్ట్ హౌస్ టైప్. ఇప్పుడు దీన్ని మ్యూజియం చేసిరు కానీ బట్ దిస్ వాజ్ బేసికలీ అ గెస్ట్ హౌస్. అయితే ఇక్కడ పగడీలు పెట్టుకొని ఫోటోలు దిగినాం ఇప్పుడే. ఏందో రాజస్థాన్ వైపు కోసం అంతే. ఇప్పుడు ఆర్మరీ అండ్ వెపన్స్ చూసుకొని అయిపోయింది సిటీ ప్యాలెస్. నెక్స్ట్ ఏందో చూద్దాం. కేసీఆర్ వచ్చినట్టు. సిటీ ప్యాలెస్ అయిపోయింది. ఇప్పుడు ఇటు నుంచి జంతర్ మంతర్ అనే ప్లేస్ ఉంది, అటు వచ్చినాం. ఇందులో ఏముందో చూద్దాం. This is how India combined architecture, astronomy and mathematics. I'm right now at the Jantar Mantar in Jaipur, which is an astronomical observatory that was built in the 18th century. Now if you walk through the complex, you might think that these are all sculptures or art, but all of them are precisely calculated instruments that are all created for a different purpose. So let's take a walk through some of them. This is the Samrat Yantra in the Jaipur Jantar Mantar, and it is often referred to as the largest sundial in the world. So as the sun moves along the sky, the shadow of this tower falls on these sides, and where they fall can tell us what the exact time in Jaipur is based on its longitude. And it does it with a precision of 2 seconds. Another instrument here is this one, which is the Jai Prakash Yantra. These are hemispherical volumes which have paths marked for various heavenly bodies. A disc is suspended right at the center, and its shadow moves from west to east as the sun moves from east to west. Also, as the sun's height changes through the year, so does the location of the shadow. A person can actually go inside this yantra and, using the markings and the position of the sun, map out all the heavenly bodies and their positions at the time. It's almost like they're entering a virtual cosmos, and these readings are quite useful in creating rashis or birth charts. There are a total of 5 Jantar Mantars in India, all built by Maharaja Jai Singh. ఈ జంతర్ మంతర్ అనేటివి ఇండియాలో టోటల్ 5 ఉన్నాయంట, బట్ జైపూర్ది ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. ఇది పోల్ స్టార్ లొకేటర్ అంట. సో ఇది నార్త్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ఎంటైర్ ప్లేస్. సో డైరెక్షన్స్ తెలవడానికి అటు పోల్ స్టార్ ఎగ్జాక్ట్లీ అటు ఉంటుంది అంటే ఆరో పెట్టారు కదా. సో అది నార్త్, ఇటు సౌత్, ఇంక ఈస్ట్ వెస్ట్. ఇది ఈస్ట్ అటు వెస్ట్.
వర్షం ఎంత పడుతుంది అనేది డిటర్మైన్ చేస్తాను. కూడా మెయిన్ చేయండి. దాని అక్యురసీ అరౌండ్ 41 minutes మ్యాక్ 9 degrees. సో ఈ నీడ ఇంక ఎండని బట్టి మాకు డీటెయిల్స్ తెలుసు. సో ఇలా మన రాశి ప్రకారం ఏదో చెక్ చేసుకొని వీటిలో దాంతో మనం డిటర్మైన్ చేయొచ్చు అంట. బేస్డ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ థింగ్స్. వీటి నుంచి నక్షత్రం ఏంటి అనేది డిటర్మైన్. అయితే ఈ ప్లేస్కి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు, అంత నాలెడ్జ్ మనకు లేదు, అప్పటిదంతే వేరే. కానీ మేబీ దట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ జంతర్ మంతర్. కానీ మా గైడ్ చెప్పింది ఏంటి అంటే జంతర్ మంతర్ అంటే అది మ్యాజికో మిస్టరీయో అని కాదు, ఇట్స్ బేసికలీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్యాల్కులేషన్. జంతర్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మంతర్ అంటే క్యాల్కులేషన్స్. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. కానీ మనకు చాలా నాలెడ్జ్ ఉండదు, అర్థం కానీ కాబట్టి చాలా ఉండదు. ఇది ఇక్కడ లోకల్ ఆటో. ఇటు వచ్చినాం హవా మహల్. There you go, very famous హవా మహల్. క్రౌడ్ మాత్రం ఉంది బా. సో ఇటు నుంచి ఇంకా మోస్ట్లీ ఎగ్జిటే అయిపోయింది. హవా మహల్ కూడా చూసేసినాం. పెద్ద ఏం లేదు ఇట్లా, జస్ట్ ఒక 4 ఫోటోలు దిగేసిపోవడం అంతే. ఇట్లా ఏం పెద్ద మ్యూజియం టైప్ అట్లా కూడా ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసి వెళ్ళడం అంతే. ఇప్పుడు దీన్ని మెయిన్ ఆర్క్ ఏదైతే ఉంటుందో అది ఎత్తుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ స్టోర్స్ అన్నిటికీ గవర్నమెంట్ రూల్ అనమాట. బిల్ బోర్డ్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి బ్లాక్ టెక్స్ట్ మీద రాయాలి, షాప్ నెంబర్ రాసి ఉండాలి. బట్ దట్ యాక్చువల్లీ మేక్స్ ద సిటీ లుక్ మోర్ సిమెట్రికల్ అండ్ ఐ ప్లీజింగ్. మా షర్ట్స్ గురించి అయితే ఎంతమంది వచ్చారు, ఇండియన్స్ నుంచి ఫారినర్స్ వరకు అందరూ ఈ షర్ట్ ఏడున్నారు, ఈ షర్ట్ ఇంకో ఇది మెయిన్ హవా మహల్ది ఆర్క్. సో ఇటు అమర్ ప్యాలెస్ వచ్చినాం. అకార్డింగ్ టు గూగుల్ ఇట్ ఈస్ అమర్ ప్యాలెస్, బట్ అకార్డింగ్ టు వాట్ పీపుల్ హియర్ కాల్ ఇట్స్ అమర్ ప్యాలెస్. ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా మంది జీప్లలో వస్తారు, బట్ ప్రైవేట్ కార్స్ కూడా అలౌడే, అట్లేం లేదు. అయితే అదంట ద రెసిడెన్స్ ఆఫ్ ద మహారాజాస్. ఇప్పుడు ఉన్నోళ్ళు కరెంట్ వాళ్ళది ప్రైవేట్ ప్రాపర్టీ అది. దాన్ని దీనికి కనెక్ట్ చేస్తారంట విత్ టనల్, అండర్ గ్రౌండ్ టనల్ ఉంది విచ్ ఇస్ లైక్ 2 kilometers అక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు క్లోజ్డ్ అంటారు. అండ్ అదంతా బార్డర్ వాల్ ఫర్ సెక్యూరిటీ. అదో 12 kilometers వాల్ అంట. అయితే దీన్ని అమర్ ఫోర్ట్ కూడా అనొచ్చు, లేదా అమర్ ప్యాలెస్ కూడా అనొచ్చు. కొందరు ఫోర్ట్ అంటారు, కొందరు ప్యాలెస్ అంటారు. బేసికలీ రెండిటి పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది ఏమో అందుకోసం. ఇక్కడ పైన నుంచి వ్యూ చూడండి. ఇది మస్తు ఉంది ఇటు నుంచి వ్యూ. ఇటు మొత్తం మంచిగా సిటీ. ఇది రాజు కట్టించుకున్న ప్రైవేట్ ఐలాండ్. ఈడ జోధా అక్బర్ ఇంకా మణికర్ణిక మూవీ షూటింగ్ జరిగినాయంట. ఎంట్రీ సీన్స్, ఎంట్రీ అంటే అదే రాజు గుర్రం మీద వచ్చే సీన్స్ ఉంటాయి కదా అవి. ఐశ్వర్యరాయ్ ఈడ నుంచే చూసింది పైన నుంచి ఆ షాట్లో. ఇది బాగుంది. ఇది అప్పట్లో బాత్రూమ్ చిమ్నీ అంట, స్టీమ్ బాత్. అయితే ఇది అదే స్టీమ్ది. ఆ స్టీమ్ ఇటు వస్తుండే, ఈడ వాళ్ళు స్టీమ్ బాత్ తీసుకుంటుండే. అటు చేంజింగ్ రూమ్. ఇది ఏందో తెలుసు కదా, దిస్ ఈజ్ అ జకూజీ. అప్పటి జకూజీ బాత్రూమ్ లాగా లేదు, ఇది మిర్రర్ మేజ్ లాగా ఉంది. ఫైనల్లీ రాజస్థాన్ లో కైట్స్ కనిపిస్తున్నాయి. बोल हाय बोल. हाय. नाम क्या है? मोहम्मद अदनान. कहाँ से हो? जयपुर. जयपुर से ही हो? अकेले आए हो? नहीं मामा. हाँ वहाँ पे. अच्छा. ఇది పోతున్నాం రాజు లివింగ్ ఏరియా అంట. ఓ రాజస్థాన్లో వాటర్ ఫౌంటైన్ ఉంది. నైస్. ఇది శీష్ మహల్, చాలా ప్రెటీ ఉంది. అసలు డీటెయిల్స్ చూడండి. క్రేజీ ఉంది ఇది.
figure flower, snake hood और simple animal tail. तो butterfly का अंदर जो head है वो according to ant है, नीचे का part according to snail और पंख according to elephant ear. మెయింటెనెన్స్ అయితే బాగుంది, ఫుల్ నీట్ అండ్ క్లీన్. ఓ టెలిస్కోప్ ఉంది వీడేదో. వాడు ఇప్పుడేం చూస్తారు వీళ్ళు, ఎంత ఎండలా. వాల్ పెయింటింగ్ ఇంకో ఇట్లా వచ్చినాం, ఇట్లా ఎంటర్ అయినాం. ఈ ఎగ్జిట్ ఏంది ఇంతే ఉంది, ఇది పట్టాలంటే 2 ఫీట్లు ఉండాలి. అమ్మో, అచ్చా దిస్ ఇస్ బేసికల్లీ హిడెన్ ఎగ్జిట్ కదా ఇది. యా ఇప్పటికీ గాలి వస్తుంది. అరే యాక్చువల్లీ మస్తు గాలి వస్తుంది. సో ఇది డైనింగ్ రూమ్, సెంట్రల్లీ ఎయిర్ కండిషన్, మస్తు గాలి వస్తుంది వీడికే, క్రేజీ. ఇది స్వరంగ మార్గం నుంచి, స్వరంగం లేదు బొక్కలేదు. ఎంతైనా అప్పటి ఆర్కిటెక్చరే వేరు కదా. అసలు మనకి ఇప్పుడు ఏసీలు ఉన్నా కూడా వాడు జస్ట్ క్రాస్ వెంటిలేషన్తో ఎంత చల్లగాలి వస్తుందో అటు నుంచి ఇక్కడికి నడుస్తుంటే. జస్ట్ క్రాస్ వెంటిలేషన్, ఆర్కిటెక్చర్ స్కిల్లే కదా అది. ఇట్లుంది వ్యూ. ఈడేదో సినిమా షూటింగ్ అవుతుంది, సినిమా నా సిరీస్ అది తెలియదు కానీ ఏదో కైట్ ఫెస్టివల్ టైప్ షూట్ అవుతుంది. చూద్దాం ఏందో. అయితే అదేం లేదు, అదేం సినిమా షూటింగ్ సిరీస్ షూటింగ్ కాదు, అదేదో క్లోతింగ్ బ్రాండ్కి వాళ్ళు ఎందుకు షూటింగ్ చేసుకుంటారు. దానికి కూడా ఆమె నన్ను చూసి వీడియో తీయొద్దు అని చెప్పి వీడియో డిలీట్ కూడా చేయించింది. ఆమె తెలియదు ఏంటంటే రీసెంట్లీ డిలీటెడ్ అనే ఫోల్డర్ కూడా ఉంటుంది. నేను వేయననుకో, ఆబ్వియస్లీ ప్రైవసీ రీజన్స్ రెస్పెక్ట్ చేయాలి. కానీ బేసికలీ లేడీస్ పీజీ ఇది. ఆ రాజుకి మాన్సింగ్కి 12 మంది వైఫ్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా చుట్టూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. కానీ 12 మంది అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఈడ కలిసి ముచ్చట పెట్టుకుని మళ్ళీ ఎవరి రూమ్కి వాళ్ళు బ్యాక్. బాగుంది సిస్టమ్. అట్లా రానికి ఒకవేళ కాఫీ తాగాలనిపిస్తే ఇటు కెఫే కాఫీ డేకి వస్తుండే అంట. ఈ కెఫే కాఫీ డేలో తాగుతుండే ఆమె కాఫీ. అంత సినిమా లేదు, ఊరికే చెప్పిన. అయిపోయింది. ఈ ఫోర్ట్ కూడా చూసేసినాం, ఫోర్ట్ ప్యాలెస్ అమర్ ఫోర్ట్. ఇప్పుడు ఇటు నుంచి ఇంకా కొంచెం షాపింగ్ అది చూసుకొని అయిపోయినట్టే ఫర్ ద డే. ఈడ స్ట్రీట్ షాపింగ్కి వచ్చినాం జైపూర్లో. బాగుంది స్ట్రీట్ ఇది, మంచి సన్సెట్ అండ్ దీ స్ట్రీట్స్. కానీ మోస్ట్లీ బ్లాగ్ ఇడ్నే ఎండ్ చేసేస్తా, ఇంకేం లేదు మేము చూసేది. ఇంకా డిన్నర్ తిని వెళ్ళిపోవడం అంతే. సో ఇడికే ఎండ్ చేసేస్తానేమో మోస్ట్లీ.